పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మనల్ని పిలిచిన పిలుపును నెరవేర్చుటకు శక్తిగల దేవుడై ఉన్నాడు. మనం ఎందు నిమిత్తం పిలువబడ్డామో మనకు అర్థమైనప్పుడు ఆ పనిలో మనం నిమగ్నమై ఉంటాం. ఆ పనిని చేయడానికి సిగ్గుపడం. ఆ రీతిగానే వెనుకంజ వేయం, కృంగిపోము, కానీ ముందుకు కొనసాగుతాం. ఎందుకు అంటే నడిపించేవాడు దేవుడే. ఈ ఉదయకాలాన దైవ గ్రంథంలో చదవనటువంటి లేఖనములో నుండి చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇర్మియా గ్రంథం చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. ఇర్మియా ఒక గొప్ప ప్రవక్తగా, ఇర్మియా ఒక యాజకుని కుమారుడిగా, ఒక కన్నీటి ప్రవక్తగా దేవుని మాటను ఉన్నట్టుగా ప్రకటించేటువంటి ఒక గొప్ప ప్రవక్తగా మనము దైవ గ్రంథంలో ఇర్మియా పుస్తకము ద్వారా, ఇర్మియా జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇర్మియాతో దేవుడు మాట్లాడాలి అనుకున్నాడు. దేవుడు మాట్లాడేటువంటి అనుభవాలు రకరకాలుగా ఉంటాయి. దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొందరితో దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు. కొందరితో దేవుడు వాక్కు ద్వారా మాట్లాడతాడు. కొందరితో దేవుడు నేరుగా మాట్లాడతాడు స్వరమిచ్చి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినప్పుడు ఇర్మియా అంటున్నాడు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. బాగా వినాలి. 4వ వచనంలో మనం గమనిస్తే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. అలాగనే 3వ వచనం చివరి భాగాలు గమనించినప్పుడు 5వ నెలలో యెరూషలేముకు చెరదీసుకొని పోబడుకు వరకు ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడు తన వాక్కులను పాత నిబంధన కాలములో కొందరికి మాత్రమే ప్రత్యక్షత పరిచాడు. అంటే దేవుడు ప్రజలతో మాట్లాడాలి, ఇప్పుడు మీతో మాట్లాడాలి అనుకున్నాడు అనుకోండి, మీరందరూ ఇజ్రాయేలీలు అనుకోండి. మీతో దేవుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక్కసారిగా మాట్లాడగలడు, అందరినీ సమకూర్చి మాట్లాడగలడు. కానీ దేవుడంట తన ప్రవక్తలను, తన యాజకులను, సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకొని మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఇర్మియా ప్రవక్త అన్నాడు, యెహోవా నాకు ప్రత్యక్షమయ్యి ఇలాగూ సెలవిచ్చాను. ఆయన వాక్కు నాకు ప్రత్యక్షమయ్యి ఇలాగూ నాతో మాట్లాడుచుండాను, నాకు సెలవిచ్చాను. ఈ ఇర్మియా గ్రంథం అంతా కూడా యెహోవా నాకు ప్రత్యక్షమై నాకు ఇలాగూ సెలవిచ్చాను, యెహోవా వాక్కు నాకు ఇలాగూ సెలవిచ్చాను అనే మాట మనం చదువుతాం. దేవుడే తన సేవకునితో మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకుడు ఎటువంటి రీతిగా స్పందిస్తాడు, ఆ సేవకుడు ఎటువంటి రీతిగా ఉన్నాడు అంటే దేవుని మాటకు విధేయుడుగా ఉన్నాడు. దేవుడు స్పందించి లేక దేవుడు ప్రత్యక్షమయ్యి, దేవుని వాక్కు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు ఆ మాటలు సేవకుడు విన్న తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి ప్రజలకు బోధించు అని దేవుడు చెప్పినప్పుడు ఏ సేవకుడైతే ఆయన చెప్పినట్టుగా బోధిస్తాడో ఆ సేవకుడు ధన్యుడు. అటువంటి వారిలో ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా ఒకటి కలపలా, ఒకటి తీసేయలా. ఇర్మియా గ్రంథంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే ప్రజల యొక్క బలహీనతల మీద వారు గచ్చుపోత పోస్తున్నారు, బంగారపు పూత పోస్తున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ పరిస్థితులు బాగోపోయినా వారిని పొగుడుతున్నారు, వారిని కనపరుస్తున్నారు, వారిని హానర్ చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రజలు తమ వైపు ఉండాలి, ప్రజలు తమతో ఉండాలని. ఏ సేవకుడైతే ప్రజలను దేవుని తట్టు తిప్పుతాడో, ఏ సేవకుడైతే ప్రజలను దేవుని వైపు నడిపిస్తాడో ఆ సేవకునికి దేవుడు నేరుగా తన ప్రత్యక్షతలు అనుగ్రహిస్తాడు. ప్రజలను సేవకుడు నాయకుడైనా కానీ ప్రజలను దేవుని తట్టు తిప్పాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తమై ఉంది, దేవుని యొక్క ఆలోచన అయి ఉంది. అయితే ఈ ఇర్మియా ప్రవక్తను దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం, చాలా ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. అన్నీ బాగున్న రోజుల్లో ఇర్మియాను దేవుడు ఎన్నుకోలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత మోషే నాయకత్వంలో అహరోను యాజకుడిగా ఉన్నాడు. ఆ కాలంలో దశమ భాగాలు, కానుకలు ధారాళంగా వచ్చాయి. కుటుంబ పోషణలో ఎక్కడ లోపాలు కనబడేవి కావు. అంతగా వారి యొక్క స్థితిగతులు బాగుండే యాజకుని యొక్క స్థితిగతులు. మరి ఇర్మియా కాలంలో ప్రజలు ఎలాగున్నారు అంటే ప్రజలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు.
ప్రజలు దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నారు, విగ్రహారాధనలో ఉన్నారు, దేవుని విడిచిపెట్టేశారు. దేవుని వైపు వారి మనసులు లేవు. వారి హృదయాలు పూర్తిగా చెడిపోయినాయి, వారి మనసులు పూర్తిగా చెడిపోయినాయి. వారి మధ్య దేవుని యొక్క ప్రభావం లేదు. అటువంటి సమయంలో దేవుడు వారిని సరిచేయాలనుకుంటున్నాడు. దేవుడు వారిని సక్రమమైన మార్గంలో పెట్టాలనుకుంటున్నాడు. అప్పుడే దేవుడు ఇర్మియాను ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. మరలా యెహోవాకు నాకు ప్రత్యక్షమే. ఒకసారి చెప్పాడు ఆయన, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును ఈ దినమున నేను జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించున్నా. ఆయన ప్రత్యక్షపరచబడి చెప్పిన తర్వాత, నేను నిన్ను ప్రతిష్ఠించాను, నీ నోట నా మాటలుంచున్నాను, నిన్ను జనములకు ఎలా నియమించాడంట, రాజ్యముల మీద నిన్నేం చేశాను, నియమించాను, నీకు అధికారాన్ని కూడా ఇచ్చానని దేవుడు మాట్లాడాడు. మరలా దేవుడు మాట్లాడుతున్నాడంట. ఇప్పుడు ముందుగా మాట్లాడిన మాటలు మనం గమనిస్తే మన అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ఇర్మియాతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ జరుగుతున్నాయి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, చాలా విశేషంగా ఉంటుంది. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. అడుగుతున్నాడు దేవుడు, ఇర్మియా నీకేం కనబడుతుంది అని అడిగాడు. అప్పుడు అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదనగా, అప్పుడు దేవుడు అన్నాడు మళ్ళా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురత పడుచున్నాను నేను. ఇప్పుడు దీంట్లో ఒక ప్రశ్న, ఒక జవాబు. ఏంటి ప్రశ్న? ఇర్మియా నీకేమి కనబడుచున్నది? ఇర్మియా నీకేం కనబడుతుంది? దేవుడు బయలుపరిచిన వాటిని చూసేటువంటి మనోనేత్రాలు ఈరోజు మీకున్నాయా? దేవుడు చూపిస్తున్నటువంటి విషయాలు మీరు తెలుసుకోవడానికి ఆతృత కలిగి ఉన్నారా? దేవుడు మీకు ఎన్నో విషయాలు చెప్పాలని, మీతో మాట్లాడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మీరు వినగలుగుతున్నారా? మీరు శ్రద్ధ చూపించగలుగుతున్నారా? దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని ప్రత్యక్షతను కనుగొనడానికి ఆసక్తి కలిగి ఉన్నారా? ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా యెహోవాకు నాకు మరలా ప్రత్యక్షమై నన్ను పిలిచానన్నాడు, ఇర్మియా నీకేమి కనబడుతుంది? దేవుడు మిమ్మల్ని అడిగాడు అనుకోండి ఈ రీతిగా, నీకేం కనబడుతుంది అంటే మీరు ఎలా స్పందిస్తారు? చాలామందికి అప్పుడప్పుడు కొన్ని కనపడతాయి. ఏం కనపడతాయి? కొందరికి దెయ్యాలు కనపడతాయి, కొందరికి భూతాలు కనపడతాయి, కొందరికి దేవతలు కనపడతాయి, మరికొంతమందికి దేవదూతలు కనపడతాయి. విశేషం ఏంటంటే దేవదూతలు కనపడినప్పుడు అంత ప్రాబ్లం ఉండదు, కానీ దెయ్యం కనపడినప్పుడే ప్రాబ్లం. దెయ్యాలను చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, దేవతలను చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి దేవుని యొక్క మహిమను చూడగలిగిన వాళ్ళు ఎంతమంది? మీ కళ్ళకు దేవుడు మరుగై ఉంటాడంటే ఆయన ఎప్పటికీ మరుగై ఉండడు. ఆయన ప్రత్యక్షతలు మీకు ఇవ్వాలనుకున్నాడు, అయితే మీరు సిద్ధ మనసుతో లేరు. మీరు పిలుపు కలిగి నడుచుకోవట్లేదు, మీరు విధేయతతో కూడి నడుచుకోవట్లేదు, దేవుడి కొరకు సమయాన్ని ఇవ్వట్లేదు, దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండట్లేదు. అందుకే దేవుడు తన ప్రత్యక్షతలను మీకు ఇచ్చినా మీకు అర్థం కావట్లా. మీకు దేవుడు ఎన్నో విషయాలు చూపిస్తూ ఉన్నాడు, కానీ మీరు చూడలేకపోతున్నారు. నీకేం కనపడుతుంది? నీకేం కనపడుతుంది? మీకేం కనపడుతుంది? ఈరోజు దేవుని మహిమను చూడగలుగుతున్నారా? ఇజ్రాయేల్ ప్రజలు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తరువాత దేవుని యొక్క మహిమ ఇశ్రాయేలీలకు కనబడెను. దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క మహిమ మేఘం ఆ గుడారం మీదకు దిగొస్తే దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ప్రజలందరూ చూశారంట. సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు చూశారు. చూసారా? చూడలేదా? దోమం వలె అక్కడ కనబడుతూ ఉంది. ఆ కొండపైకి దిగొచ్చింది, మేఘాలు ఆవరించి ఉన్నాయి, పొగ ఆవరించి ఉంది. దాని లోపలకు మోషే వెళ్ళాడు. ప్రజలు ఏమనుకున్నారు తెలుసా? 40 రోజుల వరకు మోషే రాకపోతే మోషే చనిపోయి ఉంటాడు అనుకున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు అనుకున్నారు మోషే చనిపోయాడని. మోషే కానీ ఎక్కడ ఉన్నాడు? మహిమలో ఉన్నాడు, మహిమలో ఉన్నాడు. దేవుని ప్రత్యక్షతను చూశాడు మోషే. గుడ్డివాడు కళ్ళు తెరవబడి అంట. ఓ గుడ్డుడా, ఏం కనపడుతుంది నీకంటే
మనుషులు ఎలా కనపడుతున్నారంట? చెట్లులాగా కనపడుతున్నారు. మరలా యేసే ముట్టాడు. ఈసారి చూడు అంటే వాక్యంలో రాయబడి ఉంది, యేసు తప్ప మరెవ్వరూ కనబడలేదు. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీలో ఎంతమంది దేవుని మహిమను చూడగలుగుతున్నారు? పెంతెకొస్తు అనే పండుగ దినాన మేడగది మీద ఉన్నటువంటి వాళ్ళు 120 మంది అపోస్తలులు అందరూ అక్కడ కూడి ఉన్నారు. వారు కూడి ఉన్నప్పుడు దేవుని అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడినప్పుడు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారు చూడలేదా? చూశారు. మరి ఈరోజు ఎందుకు కనపడతలేదు? అగ్నిజ్వాలలు ఆరిపోయినాయా? ఎందుకు ఈరోజు అగ్నిజ్వాలలో ఎవరు చూడలేకపోతున్నారు? వాటి గురించి సాక్ష్యం చెప్పలేకపోతున్నారు, వాటి గురించి మాట్లాడలేకపోతున్నారంటే మనోనేత్రాలు సరిగ్గా లేవు, క్లియర్ లేవు, కనబడట్లా. కళ్ళకేవో పొరలు వచ్చినాయి, ఆ పొరలు పోతే కానీ దేవుని ప్రత్యక్షత మీకు కనబడదు. ఇర్మియాతో దేవుడు అన్నాడు, ఇర్మియా నీకేం కనబడుతుంది అంటే, ఇర్మియా ఏం చూస్తున్నాడు తెలుసా? అన్నాడు, అయ్యా బాదము చెట్టు చువ్వ నాకు కనబడుచున్నది అని అనంగాళ్ళ దేవుడు ఏమనాలి? ఏం చూసావు నువ్వు? సరిగ్గా చూడు అనలా. ఇర్మియా సరిగ్గా చూశాడు. ఇర్మియా దేవుడు చూపించిన దాన్ని చూశాడు. ఇర్మియా స్పష్టంగా చూశాడు. మరలా అందుకే దేవుడు అడగట్లా ఏం కనపడుతుందని రెండో మారు అడగల. ఎందుకంటే ఇర్మియా చక్కగానే చూశాడు. ఏం చూశాడు? బాదము చెట్టు చువ్వ నాకు కనబడుచున్నదని ఇర్మియా చెప్పినప్పుడు ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నువ్వు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురత పడుచున్నాను. ఏముందండి బాదం చెట్టు చువ్వలో? ఏముంది? బాదం చెట్టు చువ్వను దేవుడు ఎందుకు చూపించాడు? బాదం చెట్టు చువ్వతో ఏం పాఠం ఉంది? దేవుడు ఏదన్నా ఒక కొండను చూపిస్తే కొండ గురించి గొప్ప ఆలోచన చేయొచ్చు. బాదము చెట్టు చువ్వ, బాదము చెట్టుని అందరూ పెంచుతారా? అందరు ఇళ్లలో పెంచుతారా? కొన్ని ప్రదేశాల్లో బాదము చెట్టు చువ్వను పెంచుతారు, చెట్లు పెంచుతారు. కొన్ని ప్రదేశాల్లో పెంచరు. ఇప్పుడు ఆరోగ్యం కావాలంటే బాదం పప్పు తినండి అంటున్నారు. ఏ పప్పు అంటే? బాదం పప్పు తినండి, మీకు బాగా ఆరోగ్యం వస్తుందని చెప్తున్నారు. బాదం చెట్టు చువ్వని ఎందుకు దేవుడు ఇర్మియాకి చూపిస్తున్నాడు? ఎందుకు బాదం చెట్టును చూపిస్తూ ఉన్నాడు? బాదం చెట్టు గురించి దైవ గ్రంథంలో ఉన్న ప్రత్యక్షతలు ఏంటి? బాదం చెట్టు విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన సంగతులు ఏమై ఉన్నాయి అని అంటే నేను క్లుప్తంగా కొంత వివరణ మీకు ఇస్తాను. ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మందసం ఉంది. ఏముంది? దేవుని యొక్క మందసం ఉంది. అలాగనే తేపవృక్షము కూడా ఉంది. దేవుని యొక్క మందసములో ఏమేమి ఉన్నాయో తెలుసా? మన్నా గల బంగారు పాత్ర, 2 రాతి పలకలు, చిగురించిన అహరోను కర్ర. అది ఏ కర్ర అంటారు? బాదము కర్ర. వాక్యంలో రాయబడింది, మీరు తర్వాత చదువుకోండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయములో ఈ విషయాలు ఉంటాయి. బాదము కర్ర చిగురించింది. ఇశ్రాయేలీలు తమ తమ గోత్రాల చొప్పున కర్రలు తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిలో పెట్టినప్పుడు అహరోను యొక్క కర్ర చిగురించింది. అది బాదము పువ్వులు కలిగి ఉంది. ఇది ఒక సన్నివేశాన్ని మీరు ఇదిలో గుర్తుపెట్టుకోండి. రెండవదిగా దీపవృక్షం ఉంది కదా, దీపవృక్షానికి ప్రదీపములు ఉన్నాయి. ఆ ప్రదీపములు ఎలాగుంటాయి అంటే బాదము పువ్వులతో ఉంటాయి. ఎలాగుంటాయి? బాదము పువ్వుల ఆకారాన్ని దేవుడు పెట్టమని చెప్పాడు. ఒకటేమో మందసములో బాదము యొక్క చిగురించిన కర్ర ఉంది, పూసినటువంటి కర్ర ఉంది. రెండవదిగా బాదము యొక్క ఆకారం ఎక్కడుంది? దీపవృక్షం దగ్గర ఉంది. ఈ 2 అనుభవాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. మూడవదిగా ఈ బాదం చెట్టు గురించి ఇర్మియా గ్రంథంలో మనం చదువుతున్నాం. ఈ 3 చోట్ల కూడా చాలా ప్రత్యేకమైన అనుభవాలతో దేవుడు వివరణ ఇస్తూ ఉన్నాడు. దేవుడు చెట్టు నుంచి మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు, జంతువుల నుండి పాఠాలు నేర్పిస్తున్నాడు, పక్షుల నుండి పాఠాలు నేర్పిస్తున్నాడు, గాలి నుండి పాఠం నేర్పిస్తున్నాడు,
తుఫాన్ నుండి పాఠం నేర్పిస్తున్నాడు. దేవుడు ప్రతి విషయంలో, ప్రతి ఈ పరిస్థితుల్లో దేవుడు మనకు చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క దర్శనంలో ఇర్మియా చూస్తున్నటువంటి ఆ బాదము చెట్టు చువ్వ దేవుడు ఎలాగా ఇర్మియాకు తెలియపరుస్తూ ఉన్నాడు, ఎలాగో చూపిస్తూ ఉన్నాడు అంటే ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాడు. కానీ బాదము చెట్టు చువ్వనే చూపించడానికి గల కారణం ఏంటి అంటే ఆయన ఆ చెట్టు చువ్వలో చాలా అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటి విషయాలను దేవుడు దాచిపెట్టాడు. దీనికి హిబ్రూ భాషలో షాకేడ్ అన్నారు, బాదము చెట్టు అని. నేను నా వాక్యాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ జాగారుకుడును అనే సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. జాగారుకుడును అనే సందేశాన్ని ఇచ్చే పదం ఈ బాదం చెట్టుకు దేవుడు ఉపయోగించాడు. అంటే ఎందుకు ఈ పదాన్ని దేవుడు ఉపయోగించాడు? నేను ఎల్లప్పుడూ చెప్పిన దాన్ని నెరవేరుస్తాను, నేను నా వాక్యాన్ని నేను ఏదైతే చెబుతానో అది నెరవేరుస్తాను అనడానికి బాదము చెట్టు గుర్తుగా ఉంది. దేవుడు లోకములో చాలా మంది ఉన్నారు, వారందరిలో నుండి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు. అందుకే మీరు దేవుని యొక్క సన్నిధానంలో నిలిచి ఉన్నారు. నిలిచిన మీరు బాప్టిజం పొందారు, రక్షణ పొందారు, మారు మనసు పొందారు. అయితే మీరేం చేయాలని దేవుడు కోరుకున్నాడంటే మీరు ఫలించాలి. యెహోవా మందిర ఆవరణములో నాటబడిన వారై, ఎలాగంట దేవుని యొక్క మందిర ఆవరణములో నాటబడిన వారై మీరు ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని పిల్లలు పరిశుద్ధులతో సహవాసాన్ని చేయడం ఉత్తమం. ఐక్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సంఘములో సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అందుకే కీర్తనగారుడు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని అంటాడు. నిజంగా దేవుని యొక్క సంఘములో ఐక్యత ఉందా? కొరింథీ సంఘాన్ని గమనిస్తే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అక్కడ అన్య భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అక్కడ పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, అక్కడ పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, అక్కడ శిష్యులు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వారి మధ్యలో ఏం లేదు అంటే ఐక్యత లేదు, ప్రేమ లేదు. అందుకే పౌలు గారు అన్నాడు, మీరు మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేనివాడైతే గణగణలాడు కంచుతో సమానం అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే ఆ సంఘములో ఐక్యత అనేటువంటిది లోపించింది. ఐక్యత లేని చోట దేవుని కార్యాలు జరగవు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరట కూడి ఉంటారో అక్కడ ఏముంది? యూనిటీ ఉంది. వారు కలిసి ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు, వారు ఇద్దరే ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు, ఇద్దరు ముగ్గురు ఏకీభవించి అడిగితే దేవుడు వారు అడిగింది అనుగ్రహిస్తారంట. వారు కలిసి పెంతెకొస్తు దినాన కలిసి దేవునికి స్తోత్రయాగం చేస్తా పరిశుద్ధాత్మ కోసం ఐక్యంగా ఉండి కనిపెట్టారు. అందుకే వారందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు. ఆ ఇద్దరు ప్రార్థిస్తుంటే భూమి తలగ్రిందులైపోయింది. పేతురు యోహానులు ప్రార్థన చేస్తుంటే ఐక్యత కలిగి ఉన్నప్పుడు అందరూ దేవుని ఆత్మతో నింపబడతారు. వారి మధ్యలో భేదాలు ఉండవు. మీరు ఐక్యత కలిగి ఉన్నారు అంటే మీ దగ్గర ఏముండవు? భేదాలు ఉండవు, భేద అభిప్రాయాలు ఉండవు. వీళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళండి, వీళ్ళు డబ్బు లేని వాళ్ళండి, వీళ్ళు ఆస్తిపరులండి, వీళ్ళు ఆస్తిపరులు కాదండి, వీళ్ళు మా కులం వాళ్ళండి, వీళ్ళు మా కులం వాళ్ళు కాదండి, వీళ్ళు వాళ్ళండి, వీళ్ళు వీళ్ళండి. ఈ భేదాలు అనేవి ఐక్యత కలిగిన చోట ఉండవు. మూడోదికి ఇప్పుడు ఇర్మియా దర్శనానికి వద్దాం, ఇర్మియా ప్రత్యక్షతలోకి వద్దాం. ఇర్మియా, బాదము చెట్టు చువని కనబడుతుంది కదా, బాదము చెట్టు చువని కనబడుతుంది కదా, నేను చెప్పిన మాట నెరవేర్చు వరకు ఎలాగుంటాడంటే ఆయన జాగారుకుడునై ఉంటాను. చదువుతారు ఒకసారి ఆ మాట. నువ్వు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. అంటే చేసే అంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నేను నిన్నేం చేయను? విడిచిపెట్టను. ఎప్పటిదాకంట? ఎప్పుడు దాకా? దేవుడు తన మాట నెరవేర్చేదాకా నిన్ను విడిచిపెట్టనని వాగ్దానానికి గుర్తుగా దేవుడు ఇర్మియాకు బాదము చెట్టు చువ్వను చూపిస్తూ ఉన్నాడు.
బాదం చెట్టు చూపించడంలో గొప్ప విషయం ఏంటంటే, బాదం చెట్టు అంట చలికాలం ముగియక ముందే పూసే చెట్లు అంట. ఆ కాలం రాక మునిపే ఇది పూస్తూ ఉంటుందంట. ఇది ఎలాగా చూపిస్తూ ఉందంటే, నూతన సంవత్సరానికి గుర్తుగా, నూతన జన్మకు గుర్తుగా ఈ బాదం చెట్టు కనపడతాం. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి నూతన జన్మకు గుర్తుగా, దేవుని సంగమానికి చాలామంది వస్తారు, చాలామంది దేవుని వాక్యాన్ని వింటారు. వినిన తరువాత వారు పరివర్తనం చెందినట్లుగా అనిపిస్తారు, కానీ చెందరు. బాదం చెట్టు తెలియజేసే విషయం ఏంటంటే, ఒకటి అది కాలము రాకముందే చిగురించేటువంటి లేక పుష్పించేటువంటి చెట్టు అయి ఉంది. సమయానికి ముందే అన్ని చెట్లు ఒకలాగుంటాయంట, బాదం చెట్టు చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. అది కాలము రాకముందే పూసినట్లుగా దేవుని యొక్క పిల్లలు సమయం ఉండగానే దేవుని చిత్తాన్ని జరిగించాలి. నువ్వు ఒక బాదం వృక్షం వలె పరిశుద్ధ స్థలములోను అతి పరిశుద్ధ స్థలములోను దేవుని సముఖములో నువ్వు నిలబడాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు తప్పకుండా బాప్టిజాన్ని పొందాలి. ఏం పొందాలి? బాప్టిజాన్ని పొందాలి. ఏమండి బాప్టిజం పొందితే అలాగుంటుందంట కదా, ఎలాగుంటుందంట కదా, అలాగ చేయకూడదు కదా, ఎలాగ చేయొద్దు దేవుని కోసం. ఎందుకంటే శరీరానికి కావాల్సినవి సంపాదించుకుంటావు, ఏదో కష్టపడి సంపాదించుకుంటావు. కానీ ఆత్మకు కావాల్సినవి, నీ ఆత్మ బ్రతకాలి అంటే మీరు బాప్టిజం పొందాలి. మీరు పొందితే మీకు జీవం కలుగుతుంది. మీరు పొందకపోతే జీవం రాదు. మీరు బాప్టిజం పొందండి, మీ లోపల నూతనమైన అలంకరణ దేవుడు ఇస్తాడు. రెండవదిగా ఇర్మియాకు చూపిస్తున్న ఆ దర్శన విషయంలో, ఆ ప్రత్యక్షత విషయంలో మనం గమనిస్తే, నేను నీతో చెప్పినది నా మాటలు నెరవేర్చే వరకు నేను జాగారుకుడనై ఉంటా. నేను ఆతృత పడుతున్నాను. నేను చెప్పిన దాన్ని తప్పకుండా ఏం చేస్తాను? నెరవేరుస్తాను. ఏం చేస్తాడంట ఆయన? దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా నెరవేరుస్తాడు. బాప్టిజం పొందాలి. రెండవది, బాదం చెట్టు మెలకువకు గుర్తుగా కనపడతా ఉంది. దేనికి చెప్పాలి? దేనికి? మెలకువకు గుర్తుగా కనపడుతుంది. మెలకువ కలిగి ఉండాలి దేవుని యొక్క పిల్లలు. మెలకువ కలిగి జీవించాలి. అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. కాబట్టి మీరు మెలకువగా ఉండండి. బాదం చెట్టు దేనికంటే మెలకు గుర్తుకుంది. మెలకువగా ఉంటుందంట బాదం చెట్టు. కాలం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలి. దేవుని కుమారుడు ఎదుట నిలబడ్డకు శక్తి కలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. ఇర్మియా కనిపించినటువంటి బాదం చెట్టులో ఉన్న ప్రత్యక్షత ఏంటంటే, ఒకటి అది నూతన జన్మకు గుర్తుగా ఉంది, రెండవది మెలకు గుర్తుగా ఉంది, మూడవది మాటను నెరవేర్చే దేవుడుగా అక్కడ దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేవుడు తాను చెప్పిన మాటను నెరవేరుస్తాడు. ఎలాగంటే తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చాడా? మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. మనుషులు మాట తప్పుతారు, కానీ దేవుడు ఎప్పటికీ మాట తప్పుడు. ఆయన చేతిలో చేసి చెప్పినా, నిన్ను పిలిచి చెప్పినా, నీకు స్వరం వినిపింపజేసిన ఆయన ఎన్నడూ చెప్పిన మాటను మర్చిపోడు. తప్పకుండా మీ ఎడల ఆ మాటను ఆయన నెరవేరుస్తాడు. తగు కాలమందు ఆ మాటను దేవుడు నెరవేరుస్తాడు. దావీదు పక్షాన దేవుడు మాట ఇచ్చాడు, ఇదిగో దావీదు రాజుగా చేస్తాను అని. ఉన్న పాటను రాజుగా చేయలే. యేసేపుకు మాట ఇచ్చాడు, గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంటావు యేసేపు అని. వెంటనే చేయలే. తగు కాలమందు వారిని దేవుడు హెచ్చించినట్లుగా దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. బాదము చెట్టు నేర్పించే విషయం, మీరు దేవుని సన్నిధిలో వెలుగుతూ ఉండాలి. ఆ యొక్క దీపవృక్షంలో ఒక భాగమే నేను చెప్పా, వెలుగుతూ ఉంది దీపవృక్షం. ఐక్యత వెలగాలి. ఏమవ్వాలి? మీ వెలుగు ప్రకాశింపనీయాలి. కాబట్టి ఈరోజు నేర్పించిన సంగతులు మీరు మరలా ధ్యానం చేసి దానిలో ఉన్న లోతైన విషయాల కొరకు పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకోండి.